ఈరోజు సమాజంలో ఎక్కువగా వినిపిస్తున్న మాటలు ఏంటంటే మీకు ఫీలింగ్ రావట్లేదా, అందుకే విడిపోతున్నాం. అదే ఏం మాట్లాడుతున్నారో తెలుసా? పెళ్లి చేసుకొని ఒక్క 2 ఏళ్ళు గడవక ముందే ఫీలింగ్ పోయింది అని విడాకులు తీసుకోవాలన్నప్పుడు ఎంతవరకు సరైనది? మన తల్లిదండ్రులు, పూర్వీకులు ఎన్నో ఏళ్ళ పాటు కలిసే జీవించారు. వాళ్ళ బంధం ఫీలింగ్ మీద ఆధారపడి ఉండి ఉంటే వాళ్ళు ఇంతకాలం కలిసి ఉండిపోగలరా? అప్పుడు వాళ్ళ ప్రేమ అసలు ఏమిటి? కేవలం ఫిజికల్ అట్రాక్షన్ ఉంటే చాలు అని అనుకుంటే 50-60 ఏళ్ల వయసులో భార్య భర్త కోసం కన్నీళ్లు పెట్టుకోవడం ఎందుకు? పెళ్లి అనేది జీవితకాలం పాటు నడవాల్సిన ప్రయాణం. ఇది ఒక పరస్పర అంగీకారం, బాధ్యత, గౌరవం, మైత్రి, అంతేకాని కేవలం ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉండేది కాదు. ఎప్పుడు నచ్చినట్టు ఫీలింగ్ రాదా? మనిషికి ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఆరోగ్యంగా ఉంటే మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు, సమస్యలు వస్తున్నప్పుడు సహజంగానే మనం ఆనందంగా ఉండలేము. అప్పుడు ఫీలింగ్ రావట్లేదు అని చెప్పి తప్పించుకోవడమా? ఇది నిజమైన ప్రేమ కాదు. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే బంధాన్ని నడిపించాలంటే అది అర్థం లేని అనుబంధం. సంతోషం, బాధ, ఆరోగ్యం, అనారోగ్యం అన్నీ కలిసి ఉండే జీవితమే పెళ్లి. ఒక్క నిమిషం ఆలోచించండి. నీకు ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నీ భార్య నిన్ను వదిలేస్తే ఎలా ఉంటుంది? భార్యకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఫీలింగ్ రావట్లేదు అని విడిపోతావా? ఇలాంటి కారణాలతో విడిపోతే అది అసలు ప్రేమే కాదు. పెళ్లి అనేది ఏమిటి? ధర్మం, అర్థం, కామం, మోక్షం వీటన్నిటిని కలిపే జీవిత విధానమే పెళ్లి. ధర్మం అంటే భార్యాభర్తలు ఒకరికొకరు చేయాల్సిన నైతిక బాధ్యత. అర్థం అంటే కుటుంబాన్ని సమర్థంగా నడపడం, సంపదను సమంగా పంచుకోవడం. కామం అంటే కేవలం శారీరక సంబంధం కాదు, మానసిక అనుబంధం, భావోద్వేగ సంబంధం. మోక్షం అంటే జీవితాంతం కలిసి ఉండే సహజీవనంలో ఉన్న ఆనందాన్ని అనుభవించడం. పెళ్లికి అసలు అర్థమే తెలియకుండా నాకు ఫీలింగ్ లేదు అని విడిపోతే ఆ బంధాన్ని పెళ్లి మాటలతో పిలవచ్చా? ఈ వయసులో పెళ్లి అవసరమా? కొంతమంది యూత్ అంటుంటారు, ఇప్పుడే పెళ్లి అవసరమా? ఇంకొందరు పెళ్లి ఎందుకు చేసుకోవాలి అంటారు. పెళ్లి అనేది శారీరక కోరిక కోసం మాత్రమే కాదు. పెళ్లి అనేది ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి, ఒకరికి ఒకరు తోడుగా ఉండడానికి, జీవితాంతం బంధాన్ని గట్టి పడేదాన్ని. 30-40 ఏళ్ల వయసులో ఫ్రెండ్స్ కలిసే మనుషులు ఉంటారు, కానీ 60-70 ఏళ్ల వయసు వచ్చినప్పుడు అప్పుడు పిల్లలు బిజీ అవుతారు. ఒక జీవిత భాగస్వామి లేకపోతే ఒంటరితనం ఎలా ఉంటుంది? భార్యాభర్తలు కలిసి ఉంటే అది బంధం. ఒకరి కోసం ఒకరు ఉండడం, అంతవరకు కలిసి నడవడం, అదే నిజమైన అనుబంధం. ఆయన తిన్నారా లేకపోతే అనే మాటే భార్యాభర్తకు దగ్గర చేస్తుంది. అలాంటిది కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతకాలం బాగానే ఉంటారు, తర్వాత ఫీలింగ్ పోయింది అంటారు. ఈ నిర్ణయం జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆలోచించారా? ఫీలింగ్ అంటే అసలు ఏంటి? భార్యతో ఉన్నప్పుడు ఫీలింగ్ రాకపోవచ్చు, కానీ అదే ఆఫీస్ లో ఉన్న 30 ఏళ్ల అమ్మాయిని చూస్తే ఫీలింగ్ వస్తుందా? ఇదే నిజమైన ప్రేమనా? అసలు ప్రేమ అంటే శరీరానికి సంబంధించింది కాదు. ప్రేమ అనేది మనసులో ఉండాలి. భార్య అంటే తల్లిని వదిలి భర్త కోసం వచ్చిన ఒక జీవితం. అటువంటి బంధాన్ని కేవలం ఫీలింగ్ తో నడపాలనుకోవడం తప్పే. ఇప్పుడు మనం కోల్పోయింది ఏమిటి? ఇప్పుడు రిలేషన్షిప్ అంటే నా కోరికలు తీర్చాలి అన్న స్థాయికి పరిమితం అయ్యింది. మా మాటే వినాలి, నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి, నాకు నచ్చినట్టు నడుచుకోవాలి. ఇది పెళ్లి కాదు. ఇది ఒకరినొకరు కోరిక తీర్చుకోవడానికి కానీ జీవితం కాదు. నిజమైన బంధం అంటే సహనంతో ఉండడం, పరస్పరం గౌరవించడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. మీ జీవితాన్ని ఎలా చూసుకుంటున్నారు? మీ బంధాన్ని
కేవలం ఫీలింగ్ మీద ఆధారపడి ఉండాలా, లేదా జీవితాంతం ఆనందంగా ఉండాలని చేసుకోవాలా? మన తల్లిదండ్రులు ప్రేమతో త్యాగంతో పెళ్లిని గౌరవించాలి. మనము అలాగే జీవించాలంటే బంధాన్ని కేవలం ఫీలింగ్ తో కాకుండా ప్రేమతో, గౌరవంతో, బాధ్యతతో చూసుకోవాలి. మీ అభిప్రాయాలు చెప్పండి. ఈ విషయంపై మీకు ఏమనిపిస్తుంది? మీ కామెంట్స్ చెప్తే మరిన్ని చర్చలు చేయగలుగుతాం. మీ రిలేషన్షిప్ మిగిలిపోవాలంటే, విలువైన మార్గదర్శనం కావాలంటే నా ఛానల్ సతీష్ రిలేషన్షిప్ కోచ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఈ బంధాన్ని ఆనందంగా మార్చుకోండి, ప్రేమను అర్థం చేసుకోండి. ధన్యవాదాలు.